హాయ్ అండి, అందరికీ ఇన్ని అలసల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చింత చిగురు కోడిగుడ్లు పొరుటు చేసుకుందాం. చింత చిగురుతో పప్పు చేసాము, చింత చిగురు నిలువగా తొక్కు చేసినాము, మెత్తళ్ళు చింత చిగురు వండాము. ఈసారి కోడిగుడ్లు చింత చిగురు పొరుటు చేద్దాం. ఇప్పుడు సీజన్ కదా, బాగుంటుంది. ఇది కూడా చేసుకుంటే పొరుటు చింత చిగురు కోడిగుడ్లు బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. కానీ కొద్దిగా చింత చిగురు తక్కువ వేసుకోవాలి. పులుపు తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి, పులుపు తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలన్నమాట. నలిపితే పులుపు ఎక్కువ అవుతుంది. పులుపు తక్కువ తినే వాళ్ళకి అలాగనే వేసుకోవచ్చు, పులుపు కావాలన్న వాళ్ళకు నలిపేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు అన్నమాట. అది మేమైతే ఇట్లనే చేసుకుంటాము, సీజన్ కాబట్టి. మీకు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కానీ మేము ఎక్కువ వేస్తున్నాము. మీకు ఎన్ని కావాలని వేసుకోవచ్చు మీరు. మాకు గుడ్లు కూడా 4 గుడ్లు సరిపోతాయి, 4 గుడ్లు వేసుకున్నాం అన్నమాట, వేసుకుంటాం. ఇప్పుడు దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి మూత పెట్టుకున్నాం. కరివేపాకు వేసుకున్నాం కదా, బాగా కలబెట్టుకొని ఇంకా అంటే మట్టి కుండ కదా, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసిన, సన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసుకొని, ఇంకా ఒట్టి కారం కూడా వేసుకోవచ్చు, అచ్చం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. నేను 2 వేసిన, ఎండుకారం వేయచ్చులేని. మీకు ఎండుకారం కావాలంటే ఎండుకారం వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. అట్లా ఇదిగో ఇట్లా దోరగా కలబెట్టుకొని దోరగా వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దోరగా మగ్గినాయి కదా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలబెట్టుకుందాం. వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే గుడ్లు కదా బాగుంటుంది, అందుకని వేసిన. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే వేసిన. ఇప్పుడు చింత చిగురు ఇగో కొద్దిగా కప్పు నిండా నలుపుకొని పెట్టుకుందాం పక్కకు. నలుపుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది అన్నమాట, అలాగనే వేసుకుంటే పులుపు తక్కువ ఉంటుంది అన్నమాట. పులుపు తక్కువ తినే వాళ్ళకు అట్టే వేసుకోవచ్చు, ఎక్కువ కావాలన్న వాళ్ళకు అంటే మరీ పుల్లగా ఏమో వేసుకోకూడదు, మోయనంగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పుల్లగా అవుతుంది కదా. పుల్లగా కారంగా కోడిగుడ్లో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, బ్రహ్మాండంగా. మీరు కూడా చేసుకోండి ఇలాగా, చింత చిగురు సీజన్ కదా, బాగుంటుంది. మళ్ళీ మేము చేసినామని కాదు, పులుపు తక్కువ వేసుకోవాలన్నమాట, మోయనంగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పుల్లగా అవుతుంది. మళ్ళీ ఇట్లా మీ ఈడే చూసి ఇట్లా చేసుకున్నాం మేము అని మమ్మల్ని కామెంట్ పెట్టొద్దు, మోయనంగా వేసుకోండి. మీ ఈడే చూసి మేము ఇలా చేసుకున్నాము బాగాలేదు అని మమ్మల్ని తిట్టుకోవద్దు, కానీ కొద్దిగా వేసుకోవాలన్నమాట. అది మేమైతే కొద్దిగా వేసుకున్నాం, సరిపోతుంది. ఇప్పుడు దోరగా వేగింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా వేగింది కదా, ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాము. మామూలుగా ఉల్లిపాయలు అవన్నీ వేసి ఉల్లిపాయలు ఇప్పుడు పసుపు వేసుకుందాం, 1 స్పూన్ బాగా కలబెట్టుకుందాం. ఇది ఏం పని ఏం లేదు. ఎట్లా అంటే ఉల్లిపాయలు కోసి మనం కోడిగుడ్లు వేసి పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుకారం వేసి పొరుటు చేసుకుంటాం కదా, సేమ్ అలాగనే. కాదంటే ఇది చింత చిగురు వేసుకుంటాం అన్నమాట. అది వెరైటీ, అది చింత చిగురు వేసేది వెరైటీ అన్నమాట దీంట్లో. అంతే, అంటే మామూలుగా నార్మల్గా మనం కోడిగుడ్డు పొరుటు ఎలా చేసుకుంటాం అలానే దాంట్లో చింత చిగురు వేసేది ఒక వెరైటీ, అంతే. ఇప్పుడు బాగా కలిపేసినాం కదా, పసుపు అల్లం వెళ్ళి మూత పెట్టుకుందాం. ఇప్పుడు చింత చిగురు నలుపుకుందాం. నలిపి పక్కన పెట్టుకుంటే ఇంతే. ఇంక నలిపితే చింత చిగురు నలిపేయకుంటే నలిపేయలేదని అడిగినరు, కామెంట్ పెట్టినరు. నలిపేసుకుంటే పుల్లగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అలా చేసి చూడండి,
ఈ పుల్లగుంటే నాన్ వెజ్లో బాగుండదు కదా, అందుకని మేము అలాగనే వేసినాం అన్నమాట. చింతచిగురు నలిపేయలేదని కామెంట్ పెట్టిండ్రు అనమాట. అంటే నలిపేస్తే పుల్లగా అవుతుంది, నలపకుండా వేస్తే అంత పుల్లగా ఉండదు అన్నమాట, బాగుంటుంది. అందుకని మేము వేయలే. ఇప్పుడు ఈ కారం, ధనియాలు, తెల్లగడ్డలు, జీలకర్ర అన్నీ వేసి మసాలా కారం అన్నమాట. ఈ కారం వేసుకొని కలబెట్టుకొని ఇంకా చింతచిగురు వేసుకుందాం. ఇంతే, సింపుల్గా ఇంతే దీని ప్రాసెస్ అన్నమాట. చింతచిగురు వేయటమే మామూలుగా. అది బాగా చింతచిగురు వేసి తర్వాత బాగా మగ్గిన తర్వాత కోడిగుడ్లు కొట్టేసుకోవటమే. మసాలా కారం వేసుకున్నాం మేము, మాకు ఇష్టమని, అంతే. ఎండు కారం, మామూలు కారం కూడా వేసుకోవచ్చు. మేము అట్లా కొట్టి పెట్టుకున్నాం కదా ఇగురు కూరలలో వేసుకోవటానికి, అందుకని మేము ఇగురు కూరలలోనే వేస్తాం. అన్ని ఇటల్లో వేయమన్నమాట. రోజు అన్నిటిలో వేయాలంటే అది ఇంకా రోజు దంచుకోవాల్సిందే, అదే పనిగా. ఒకసారి ఇగురు కూరలలో వేసుకుంటేనే చేసి పెట్టుకుంటాం, ఇగురు కూరల కోసమే. ఇక బాగా మగ్గింది కదా, అంతే. చింతచిగురు ఇట్లా మునగాకు వేసేసుకుంటారు, చింతచిగురు వేసేసుకుంటారు, అవిసాకు కూడా వేసేసుకుంటారు అన్నమాట. బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిదని అవిసాకు వేసుకుంటారు అన్నమాట. అవిసాకు అందరం తినలేం. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టేసుకుందాం. 4 కోడిగుడ్లు కొట్టేసుకొని మూత పెట్టుకుందాం అన్నమాట. మూత పెట్టుకుంటే కొద్దిగా సన్న మంటలో మగ్గుతాయి. తర్వాత కలబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడే కలబెడితే నీసు వాసన వచ్చేది. అట్లా కొద్దిగా అట్లా అయినప్పుడు కలబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. అట్లా అదే ఇట్లే సేమ్ మన కోడిగుడ్డు పొరుటే కానీ చింతచిగురు దీంట్లో వెరైటీ. మా కోడిగుడ్డు పొరుటు చింతచిగురు మీకు నచ్చితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, మాకు లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్గా ఉంటుంది ఇట్లా వేసుకొని తింటే. అయితే మోయనంగా వేసుకోవాలి. పులుపు పదే పదే చెప్పినా అది అనుకోకండి, పుల్లగా అవుతుంది. మోయనంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇంతే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.